అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా సింపుల్ మార్నింగ్ 4:30 to 8 o'clock రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ నేను మార్నింగ్ నిద్రలేచిన వెంటనే ఇల్లు ఊడ్చేసేస్తానండి. అంటే హాల్ అలాగే కిచెన్ ఊడ్చేసేసి ఇంకా స్నానం చేసి పూజ చేసుకుంటాను. మా మేడ్ 8 o'clock తర్వాత వస్తారండి. తను వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇల్లు ఊడ్చి తుడిచేసి వెళ్తారు. నా ఎర్లీ మార్నింగ్ పూజ కంప్లీట్ అయిందండి. ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకుంటూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. అంటే మనకు ఆ టైంలో డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా ఎవరూ ఉండరు కదండి. మనకి ఏదన్నా టెన్షన్స్ కానీ స్ట్రెస్ ఉన్నా కూడా ఆ టైంలో అసలు మనకి అది ఏది కూడా గుర్తుకు రాదండి. ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ టైంలో పూజ చేసుకుంటూ ఉంటే. నా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి 5:45 అయింది. పూజ రూమ్లో పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను. యశు నిన్న ఈవినింగ్ క్యాంప్ నుంచి వచ్చేసాడండి. చాలా టైర్డ్ అయ్యి వచ్చాడు. అందుకే మార్నింగ్ కూడా ఇంకా నిద్ర లేగలేదు. నేను కూడా ఏమీ డిస్టర్బ్ చేయలేదు. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి గార్లిక్ రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది చాలా హెల్దీ రెసిపీ. మెయిన్గా కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కువగా రైనీ సీజన్లో ఇది నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం అండి. నేను చాపర్లో ఒక 20 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని చాప్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ రకంగా చాప్ చేసుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం బటర్ వేసుకుంటున్నాను. ఈ గార్లిక్ రైస్ని బటర్తో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బటర్ లేకపోతే గీతోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. బటర్ మొత్తం కూడా మెల్ట్ అయిన తర్వాత ఇందులో ముందుగా చాప్ చేసుకున్న గార్లిక్ వేసుకున్నాను. సిమ్లో మనం ఈ గార్లిక్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ గార్లిక్ ఫ్రై అవుతున్నంతసేపు ఇల్లు మొత్తం కూడా ఎంత స్మెల్ వస్తుందనండి, చాలా బాగుంటుంది. ఇది మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. నేను రెడ్ చిల్లీస్ని మిక్సీలో వేసుకుని చిల్లీ ఫ్లేక్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఆ చిల్లీ ఫ్లేక్స్ని ఇందులో వేసుకుంటున్నాను. నేను యూజ్ చేసిన చిల్లీస్ వచ్చి స్పైసీ ఎంత ఎక్కువ లేవండి. కాబట్టి నేను 2 స్పూన్స్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. కొంచెం స్పైసీగా ఉండే చిల్లీస్ అయితే కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసేసాను. 20 seconds మనం ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకుంటున్నాను. ఇది మనం బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు, లేదా నార్మల్ రైస్ అయినా చేసుకోవచ్చు. నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. రైస్ వేసుకొని మనం మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ సాల్ట్ కూడా వేసానండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. అంటే ఈ రైస్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 minutes ఇలాగే మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ రైస్ రెడీ అయింది. ఈ గార్లిక్ రైస్కి కాంబినేషన్గా పొటాటో ఫ్రై చేస్తున్నానండి. దీనికోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని పొడుగ్గా కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ రకంగా కలర్ అనేది చేంజ్ అవ్వాలి. నేను ఆల్రెడీ పొటాటోని ముందే బాయిల్ చేసి పెట్టేసుకున్నానండి. ఈ రకంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ పొటాటో పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో సరిపడినంత సాల్ట్, టర్మరిక్ పౌడర్, ఇంకా చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం చికెన్ మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను. పొటాటో ఫ్రైలో చికెన్ మసాలా పౌడర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది.
చికెన్ మసాలా పౌడర్ లేకపోతే గరం మసాలా పౌడర్ అయినా మనం వేసుకోవచ్చు. మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకు ఈ పొటాటో పీసెస్ క్రిస్పీగా అవుతాయి. అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను 2 మినిట్స్ ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను. చూసారు కదా, పై సైడ్ అంతా కూడా మనకు పై లేయర్ అంతా కూడా మనకి క్రిస్పీగా అయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతి వేస్తున్నాను. కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఒక 1 మినిట్ మనం ఇలాగే ఫ్రై చేసుకోవాలి. అంటే కసూరి మేతి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో నేను కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి. డ్రై కోకోనట్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. కోకోనట్ పౌడర్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. కోకోనట్ పౌడర్ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఎంతో టేస్టీగా ఉండే పొటాటో ఫ్రై రెడీ అయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. పిల్లల లంచ్ బాక్సెస్ కూడా రెడీ చేసేస్తున్నానండి. స్నాక్ టైం కోసం అంజీర్ ఇస్తున్నాను. ఈ అంజీర్ పిల్లలకే కాదండి, మన లేడీస్కి కూడా చాలా మంచిది. అంటే కొంతమందికి బ్లడ్ తక్కువగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు డ్రైది కానీ లేదా ఇలా ఫ్రెష్ దొరికితే యూజ్ చేయొచ్చు. లంచ్ బ్రేక్లోకి గార్లిక్ రైస్ ప్రిపేర్ చేశాను. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేశారనుకోండి, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ గార్లిక్ రైస్కి ఇంకా సూపర్ కాంబినేషన్ అంటే ఆమ్లెట్ అండి. ఆమ్లెట్తో కూడా చాలా బాగుంటుంది. నేను ఈరోజు ఈ గార్లిక్ రైస్కి కాంబినేషన్గా పొటాటో ఫ్రై చేశాను. అంటే స్కూల్కి ఎగ్ ఇది ఇవ్వనండి, కాబట్టి పొటాటో ఫ్రై చేశాను. ఇదేనండి ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్ కోసం నేను ప్రిపేర్ చేసింది. మీరు కూడా తప్పకుండా గార్లిక్ రైస్ని పొటాటో ఫ్రైని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. నేను ఇంకా లంచ్ బాక్సెస్ అన్నీ కూడా రెడీ చేసేసాను. ఇంకా వీటిని లంచ్ బ్యాగ్లో ప్యాక్ చేసేస్తాను. లంచ్ బ్యాగ్స్ కూడా రెడీ అయిపోయాయండి. ఇది నైట్ తోడు పెట్టిన పెరుగన్నం అండి. మనం చద్ది అన్నం అని కూడా అంటాం కదా, ఇది చాలా మంచిది హెల్త్కి. వీక్లీ ఒక 3 to 4 టైమ్స్ అయితే నేను ఇది ప్రిపేర్ చేస్తాను. మిగిలిన డేస్లో ఇడ్లీ కానీ ఇంకా దోశ, పడ్డు ఇలా అయితే నేను చేస్తూ ఉంటాను. ఈరోజు నేను పిల్లలకి అలాగే మా కోసం కూడా ఈ చద్ది అన్నం అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు పిల్లలు స్నానం కూడా చేసేసారండి. ఫస్ట్ పిల్లలకి పెట్టేస్తాను. నిజంగా చాలా హెల్దీ అండి. అంటే ఇప్పుడు ఎక్కువ మంది ఈ చద్ది అన్నం అయితే తినడం లేదు, కానీ మనం పిల్లలకి ఇలాంటి హెల్దీవి కూడా అలవాటు చేస్తేనే కదండి పిల్లలకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, అలాగే పిల్లలు స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి నేను కంపల్సరీ వీక్లీ ఒక 3 to 4 డేస్ నేను ఈ చద్ది అన్నం అయితే ప్రిపేర్ చేస్తాను. ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించానండి నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది. పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారండి. 5 days యశు క్యాంప్కి వెళ్ళాడు కదా, ఈ 5 days క్యాంప్లో ఏమేమి జరిగినాయి అన్నీ కూడా ఇంకా వాళ్ళ తమ్ముడికి మొత్తం అన్నీ చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు టైం 7:40 అయింది. నేను కాఫీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. నేను కొంచెం స్ట్రాంగ్గానే కాఫీ చేస్తానండి. మార్నింగ్ స్ట్రాంగ్ కాఫీ తాగితే డే మొత్తం కూడా యాక్టివ్గా ఉంటాం కదండి. అది నిజమే కదా. మీరు ఎంతమంది ఇలా అనుకుంటారు, అంటే బిలీవ్ చేస్తారు అనేది నా కమెంట్స్లో షేర్ చేసుకోండి. నాకైతే అలాగే ఉంటుందండి. ఈవినింగ్ కొంచెం అంత స్ట్రాంగ్ లేకపోయినా పర్వాలేదు, కానీ మార్నింగ్ మాత్రం కొంచెం స్ట్రాంగ్గానే ఉండాలి. అలా ఉంటేనే డే మొత్తం కూడా నాకు కొంచెం యాక్టివ్గా ఉన్న ఫీల్ అయితే ఉంటుంది. నేను కాఫీ కూడా మిక్స్ చేసేసాను. ఇంకా కాఫీని సర్వ్ చేసేస్తాను. మా హస్బెండ్ నేను ఇద్దరం కాఫీ తాగుతూ ఒక 5-10 మినిట్స్ మాట్లాడతాము. ఇంకా టైం అయిపోతుంది కదండి. తర్వాత ఇంకా తను క్లినిక్కి, పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. డేలో 2 టైమ్సేనండి మేము కాఫీ తాగేది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ 2 టైమ్సే కాఫీ తాగుతాము. మా మార్నింగ్ కాఫీ కూడా రెడీ అయింది. ఇంకా నేను వెళ్ళి ఫస్ట్ మా హస్బెండ్కి ఇచ్చేసి ఇంకా తర్వాత నేను కూడా కాఫీ తాగుతాను. పిల్లలు స్కూల్కి కూడా రెడీ అయ్యారండి. 7:50
లేదా 8 కల్లా ఇంకా బయలుదేరుతారు. యశు 5 డేస్ క్యాంప్కి వెళ్ళాడు కదండి. క్లాస్ వర్క్స్ ఇవన్నీ కూడా కొంచెం పెండింగ్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి కంప్లీట్ చేసుకోవాలి. లాక్డౌన్కి ముందు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పిల్లలు అంతా నోట్స్లు తెచ్చుకునేవాళ్ళు కదండి. నోట్బుక్స్ అవి తెచ్చుకొని ఇంట్లో కంప్లీట్ చేసేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు కదండి, అంతా వాట్సాప్ కదా. ఇప్పుడు అంతా ఫొటోస్ పంపిస్తే అవన్నీ కూడా కూర్చొని ఫిల్ చేసేస్తున్నారు. అది కూడా కొంచెం ఈజీయే అనుకోండి. ఇంకా శ్రేయు కూడా మొత్తం బుక్స్ అన్నీ కూడా సర్దేసుకుంటూ ఉన్నారు. ఇంకా వీళ్ళు స్కూల్కి అయితే బయలుదేరుతారు. ఇప్పుడు టైం 8 అయింది. 15th మేము చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలకు వెళ్ళాం కదండి. ఆ వీడియోని నేను ఈ బ్లాగ్లో యాడ్ చేస్తున్నాను. She puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. So loud as the hours pass, we're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be. We're gonna be two hearts running wild. మేము 5:30 కల్లా ఇక్కడికి వచ్చేసామండి. అంటే చాలామంది వస్తారు కదా, పార్కింగ్ అది కష్టం అని చెప్పేసి మేము తొందరగానే వచ్చేసాము. చాగంటి గారు 6:30కి వచ్చారు. చాగంటి గారి కంటే ముందు నండూరి శ్రీనివాస్ గారు 6:15 కల్లా నండూరి గారు అయితే వచ్చేసారు. నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందనండి. మనం ఎప్పుడు టీవీలో చూస్తూ ఉంటాము లేదా యూట్యూబ్లో వీటిలో చూస్తూ ఉంటాం కదా, ఇలా డైరెక్ట్గా చూసేసరికి నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. మెయిన్గా యశుకి చాలా ఇష్టం అండి. యశు రెగ్యులర్గా నండూరి గారివి అలాగే చాగంటి గారి ప్రవచనాలు అయితే వింటూ ఉంటాడు. కాబట్టి యశుని మెయిన్గా యశుకు చూపించాలనే మేము తీసుకొని వచ్చాము. యశు నండూరి గారు అలాగే చాగంటి గారు చెప్పిన ప్రవచనాలలో ఎక్కువగా అరుణాచలం గురించి చెప్పిన ప్రవచనాలే ఎక్కువ వినేవాడండి. దీంతో వాడు చాలా ఇన్స్పైర్ అయ్యి ఈ సమ్మర్ వెకేషన్లో ఒక బుక్ కూడా రాశాడండి అరుణాచలం గురించి. నేను ఆ బుక్ లింక్ని ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. టోటల్గా 3000 మెంబర్స్ వచ్చారండి. ఇది మొత్తం ఈ సిటీ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారండి. ఎక్కడ కూడా కొంచెం ప్రాబ్లం అనేది లేదండి. ఎక్కడ కూడా పార్కింగ్ దగ్గర కానీ లేకపోతే సిట్టింగ్ ఏది కూడా కొంచెం ప్రాబ్లం కూడా లేకుండా చాలా నీట్గా ఆర్గనైజ్ చేశారు. చాగంటి గారు అయితే వచ్చేసారు. అసలు చూస్తుంటేనే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. నేను ఎక్కువ కూడా ఏది షూట్ చేయలేదండి. అంటే చాగంటి గారి ప్రవచనాలను వింటూ అలాగే ఉండిపోయాను. అసలు వీడియో షూట్ చేయాలని కూడా నాకేమీ అనిపించలేదు. నేను ఎంత వరకు షూట్ చేశానో అదే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈరోజు చాలా ఆనందంగా
అది నిద్ర లేచాక ఇళ్లలో కనిపిస్తే కనుక ఆనంద పర్వతాతీతం. అలాగనే ఇప్పటిదాకా టీవీలోనో ఇంటర్నెట్లోనో చూసిన గురువు గారు ఈరోజు ప్రత్యక్షంగా కనిపించడం, వారి సన్నిధిని అనుభవించడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. ఎక్కడికి రావడానికైతే భయపడతాడో అలాంటి ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా వారి గురించి ఏం చెప్తారు? సరే, ఇంక నేను వేదిక దిగేందుకు ముందు ఒక ప్రశ్న అడుగుతాను. మీలో ఎంతమందికి ఈత కొట్టడం, స్విమ్మింగ్ వచ్చి చేతులెత్తండి ఒకసారి. ఎందుకు అడుగుతున్నానంటే వారి ప్రవచనం ఇప్పుడు ప్రారంభమైందంటే అదొక అమృత జలి. ఆ ప్రవాహంలో మనందరం కొట్టుకుపోవడం. అందుకనే ముందుగానే అడుగుతున్నాను. కానీ ఒకటి ఏంటంటే అది అమృతపు ప్రవాహం కాబట్టి కొట్టుకుపోయినా సరే చాలా ఆనందంగానే ఉంటుంది అలవాటు. సరే, ఆ అమృతం గురించి చెప్తూ మిమ్మల్ని అక్కడ ఆపడం ఎందుకు, మీరే ఆ అమృతంలో తేలిపోదురు. కానీ ఇప్పుడు గురువు గారిని దయచేసి వేదిక మీదకి వచ్చి వారి ప్రవచనామృతంలో అందరికీ మీరు కొట్టే చెప్పడం కాదు, మీరు ఆనందం. మన ఆనందం ఉంటేనే నందూరు శ్రీనివాస్ గారు ఇప్పుడు గురువు గారికి వేసి వెల్కమ్ చేశారు. ఇప్పుడు మన శ్రీ దయానంద రెడ్డి గారు గురువు గారికి మాటతో సత్కరిస్తున్నారు. మీ ఆనందం ఉంటేనా ఈసీబీ తెలుగు అసోసియేషన్ తరఫు నుంచి ఒక చిన్న తీర్మానం. మనకి అరుణాచల శివుడే ఈ స్టేజ్ మీద ఉన్నట్టు అర్థం చెప్పేదా ఉండొచ్చు. గురువు గారు అరుణాచల ఆయనలో ఒకసారి చెప్పారు. అరుణాచలం ఆయన ప్రసిద్ధి గురించి చెప్తూ నాకు సడన్ గా చేసి అరుణాచలం దర్శనం చేయాలనుకున్నారన్నారు. అలాగే అంత గొప్పగా చెప్పిన వ్యక్తే మనం ముందున్నారు. సో మీ స్మైల్స్, మీ హ్యాపీనెస్ అనేది మాకు ఎలా ఉండాలి? కాబట్టి ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పాలంటే చందనాములేవ స్వామి, మనం ఇంత స్పర్శ శక్తిని ఇచ్చావు. ఎక్కడైనా ఒక్క చోట కొద్దిగా స్పర్శ తగ్గిపోయింది అంటే వైద్యుడి దగ్గరికి పరిగెత్తాలి. దానికి విద్యుత్ ఘాతాలు పెట్టి ఔషధాలు ఇచ్చి మళ్ళీ దానికి స్పర్శ వచ్చేంత వరకు అంటే అటువంటిది ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి స్పర్శని ఆపాదనష్టంగా నిలబడ్డాడు. ఆయనకి కృతజ్ఞత చెప్పుకుంటా ఏ శబ్దాలను అనులేపనం చేయుట. ఇలా విన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ చాగంటి గారు 6:30కి ప్రవచనం అయితే స్టార్ట్ చేశారండి. 9 o'clockకి కంప్లీట్ అయింది. ఈ 2.5 hours అసలు టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదండి. అంతే, అదొక రకమైన ట్రాన్స్లోకి అయితే వెళ్ళిపోయాం. మనం నార్మల్గా యూట్యూబ్లో కానీ టీవీలో ఇట్లా చూస్తూ ఉంటేనే మనకు అసలు ఎంత ఇదిగా ఉంటుందో కదా, అది డైరెక్ట్గా చూస్తే ఇంకా మాటల్లో చెప్పలేమండి. నిజంగా ఇది అదృష్టం అనే చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ వ్లాగ్. ఎలా ఉంది వీడియో? మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.